ఎవరైనా స్టార్టింగ్ ప్రే చేస్తారా? చేసి ప్రైజ్ ది లార్డ్. స్తుతి నా పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గడిచిన కాలం అంతా మీ కృపలో కాపాడిన దేవ స్తోత్రములు ప్రభువా. ఈ రోజు మీ వాక్యంలో ప్రకటిస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. వారందరి నోట మీ మాట ఉంచి దీవించే ధైర్యపరచండి తండ్రి. అనేకులు మీ రక్షణ సువార్తను వినకముందే, పాపాక్షను పొందుకోక ముందే, క్రీస్తును రక్తంలో కడగబడక ముందే సాతాను ఉంచులో పడి చనిపోతున్నారు. కొందరు దేవుడే లేడు అని పాపంలో తిరుగులాడుతూ వారిని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ప్రభువా వీరిని రక్షించండి. వీరిని సువార్త చేరేలా సహాయం చేయండి. కఠినమైన వీరి హృదయంలో మార్చి మూర్ఖత్వం అనే ముసుగులో పడి పాపంలో మునిగిపోతున్న బిడ్డలకు మీ మాట ద్వారా మార్చి రక్షణ దయచేయండి. కఠినమైన హృదయాలను సైతం మాసపు హృదయంగా మార్చి గొప్ప దేవుడవు. స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డలకు వాక్యం చేరేలా, ప్రతి ఒక్కరూ నిజమైన యెహోవా దేవుడను తెలుసుకొనలాగును సహాయము దయచేయండి. చీకట్లో జీవిస్తున్న కఠిన హృదయాలను వెలుగులోకి నడిపించమని, ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమను పొందుకొని మారు మనసు పొందడానికి సహాయం చేయమని, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసాన్ని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించండి పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిరి. ఎవరైనా పాట పాడాలనుకుంటున్నారా? ప్రైజ్లో ఎవరైనా పాట పాడాలనుకుంటున్నారా ఈరోజు? పాడండి అన్న. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మలో నన్ను నడుపు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ఈ రోజున ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈరోజు ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే, వాక్యం చెప్పడానికి మన మధ్య ఉన్న తేజన్న సిద్ధం కలిగి ఉండగా అందరం కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. ఇవాళ మా చర్చిలో చెప్పిన మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇవాళ వాక్యం ఏంటంటే, మనము మత్తయి సువార్తలో 13వ అధ్యాయములో కొన్ని వచనాలు ధ్యానిస్తాము. అందులో మత్తయి సువార్త 13వ అధ్యాయం వచ్చేసరికి 7 ఉపమానాలు దేవుడు చెప్పారనమాట. 7 ఉపమానాలు. అయితే అందులో ఒక ఉపమానము ఈరోజు తెలుసుకుంటాం. మాక్సిమం ఈ ఉపమానం అందరికీ తెలుసు, కానీ మనము చాలా క్లుప్తంగా ఈ యొక్క ఉపమానాన్ని తెలుసుకుంటాం. అయితే అంతకన్నా ముందు ఏంటంటే, ఒకరు కొత్తగా పుట్టాలి అంటే దేవుని
వాక్యం ఉండాలి హృదయం. దేవుని వాక్యం ద్వారానే ఇంకొకరు కొత్తగా జన్మించగలరు తప్ప మనకు మనం కొత్తగా జన్మించలేము. ఐ మీన్ దేవుని వాక్యం లేకపోతే మనం కొత్తగా జన్మించడము ఇంపాసిబుల్ అన్నమాట. ఇప్పుడు మనము ఏం తెలుసుకుందామంటే చూద్దాము 1 పేతురు 1వ అధ్యాయము 22-23. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మికటముగాను ప్రేమించుడి. అనగా సర్వ శరీరులు గడ్డి పూలిన వారు వారి అంతమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎన్నును దాని పువ్వులు రాలిను, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మెయిన్ అంటే దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవుడే చెప్తున్నాడు. అందుకనే మనం ఆ సాంగ్ పాడాను. వాక్యము, ఆయన వాక్యమే మనకి దీపమై ఉన్నది, వెలిగే ఉన్నది. మన త్రోవలుగా ఆయన వెలిగే ఉన్నది అనమాట. ఆయన వాక్యం లేకపోతే మనము ఈ లోకంలో జీవించడము చాలా కష్టం అనమాట. అయితే దేవుని పిల్లలుగా మనం ఉన్నాం కాబట్టి అక్షయమైన బీజం పుట్టిన వారం గనుక మనము నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ ఒకరినొకరు సహోదర ప్రేమతో కలిగి ఉండాలన్నమాట. మనము మన మనస్సును పవిత్రపరుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనము ఒక ఉపమానానికి వెళ్ళిపోతాము. ఈ వాక్యము అంటే దేవుని వాక్యము ఎప్పుడు నిలుచును అని చెప్పడానికి మనం పేతురు రాసిన పత్రిక లాస్ట్ లో చూడండి ఉంటుంది 24వ వచనం. అయితే వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. వాక్యము ఈ రోజు నిన్న నేడు నిరంతరము ఎప్పుడు కూడా వాక్యం ఒకే రీతిగా నిలుస్తుంది. ఆ వాక్యం ఎలాగైతే నిలుస్తుందో దేవుని నమ్ముకున్న మనము ఒకరినొకరు ఐక్యత కలిగి ప్రేమగా జీవించడము అంతే ముఖ్యమని దేవుడు మనతో చెప్తున్నాడు. దానికోసం మనం అది చూడము. అయితే 13వ అధ్యాయంలో వచ్చేసరికి ఆయన ఒక విత్తనం గురించి ఒక ఉపమానం చెప్తారనమాట. ఇక్కడ విత్తనం అంటే ఉపమానము మనము అర్థం చేసుకున్నాము. సింపుల్ గా చెప్తాను. విత్తనము ఈక్వల్ టు వాక్యము. అంటే విత్తనాన్ని వాక్యం రూపంలో చూడండి. ఇప్పుడు ఒక విత్తనము వాక్యం అని అనుకోండి. అయితే 13వ అధ్యాయము 1-8 వరకు చూస్తే ఏముంటుందంటే విత్తనము గురించి మొత్తం తెలుస్తుంది. ఏంటంటే చదువుతాను చూడమ్మా, 2-3 తర్వాత ఉన్నాయి. మీరు ఫ్రీ టైం చదవండి, అంతా చదివితే టైం సరిపోదు కదా. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. జన సమూహము తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ద్రోణి ఎక్కి కూర్చుండెను. ఆయన జనులందరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువారు విత్తుటకు బయలువెళ్ళను. వారు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కనను పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేయను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడును. అక్కడ మన్ను లోతుగా ఉండునందున అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎగిరిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడిను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 దంతులుగాను, ఒకటి 6 దంతులుగాను, ఒకటి 30 దంతులుగాను ఫలించను. చెవులు గలవాడు వినుగాక. అంటే దేవుడు చెప్తారు విత్తనం ఈక్వల్ టు వాక్యం అని అనుకోమన్నా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అంగా ఒక విత్తనము త్రోవ పక్కన పడింది. దేవుడు చెప్తుంది త్రోవ పక్కన పడినప్పుడు అది వెలుపలికి వెళ్ళలేదు. అంటే త్రోవ పక్కన పడిపోయి ఉన్నది. ఎవరు కూడా గొయ్యి తీసి దాన్ని కప్పెట్టలేదు. అవునా? అలా త్రోవ పక్కన పడినప్పుడు పక్షులు వచ్చి ఆ యొక్క విత్తనములను తీసుకువెళ్ళిపోయిందని దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ రోజు విత్తనం ఈక్వల్ టు వాక్యము. ఫస్ట్ ఇది చూసేసరికి మనం విన్న వాక్యాన్ని శ్రద్ధగా లోతుగా ధ్యానించుకోకుండా పైన మనం అలా వదిలేస్తున్నాం. అలా వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ యొక్క సంఘటన జరిగినప్పుడు ఆ వాక్యాన్ని మనం వదిలేస్తే మనము ఓదార్చుకోలేము. ఆ సంఘటన జరిగినప్పుడు దేవుడు మనతో ఉంటాడని మనలో మనకి భరోసా రాదు. ఆ యొక్క వాక్యం మన హృదయంలోకి వెళ్ళకపోతే. త్రోవ పక్కన పడిన
ఆ విత్తనము పక్షి అయితే ఎలా ఎత్తుకెళ్ళిపోతుందో మీరు వాక్యాన్ని లోతుగా హృదయంలోకి తీసుకెళ్ళకపోతే సాతాను గాడు కూడా మీ దగ్గర నుంచి వాక్యాన్ని తీసుకువెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి, చాలా మంది చర్చికి వెళ్తారు. ప్రతి సండే, ప్రతి ఫ్రైడే మ్యాక్సిమం చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆ వాక్యాన్ని విని లోతుగా అనుభవించేవారు కొంతమంది ఉంటే, కొంతమంది ఏం చేస్తున్నారు, ఏదో చర్చికి వెళ్ళాలన్న పేరుకి వెళ్ళి కాసేపు ఉండి వచ్చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అంటే అలా నామకార్థ క్రైస్తవంగా మనము జీవించకూడదు. ఎలా జీవించాలి? విన్న వాక్యాన్ని లోతుగా నాటబడేలా చేసుకోవాలి. కానీ త్రోవ పక్కన పడినట్లు మన వాక్యాన్ని చెవుల ద్వారా విని, ఈ చెవి ద్వారా విని ఆ చెవి ద్వారా వదిలేస్తే ప్రయోజనము లేదు. మనము ఇది ఫస్ట్ యొక్క విత్తనం యొక్క నిర్వచనము. సెకండ్ చూద్దాము. రెండోది, కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండినందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయినవి. 13వ అధ్యాయము 20 వచనం చూడమ్మా. రాతి నేలలో విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అంటే రాతి నేల అంటే మనము విత్తనాన్ని తవ్వి ఎత్తలేము, విత్తనాన్ని తవ్వి లోతుకి దొయ్యలేము విత్తనాన్ని, అవునా? అలాగే రాతి నేలను పడిన విత్తనం ఎలా ఉంటుందంటే, అయితే అతను వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చుని గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడను. ఇప్పుడు చూడండి, విన్న వాక్యం వెంటనే సంతోషపడతాడంట, చాలా సంతోషపడతాడు. కానీ సంతోషపడిన తర్వాత కొన్ని రోజులకి మానవులు అన్నాక ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు ఇబ్బందులు వస్తే వెంటనే తప్పిపోతారంట. ఆ వాక్యం విన్న వాళ్ళు శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా తప్పిపోతారు. అది ఎంతవరకు కష్టమా? దేవుడు నమ్ముకున్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనము నిలబడాలి. దేవుని కొరకు అలా నిలబడిపోయి ఉండాలి, అవునా? మనం రాతి నేలను పడిన విత్తనం వల్లే మనము ఉండకూడదు. రాతి నేలను పడిన విత్తనము ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, లేదంటే తీరని కష్టం వచ్చినా వెంటనే తప్పిపోతారు. అలా మనము ఉండకూడదని దేవుడు చెప్తున్నారు. మూడవది చూద్దాము. 22వ వచనము, 13వ అధ్యాయము 22వ వచనము. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను కనుక వాడు నిష్ఫలుడగును. చూడండి, ముళ్ళ పొదల్లో మనము విత్తనం విత్తినప్పుడు ఆ యొక్క ముళ్ళు పొరుగుకి ఆ విత్తనం ఎగదు, ఆ విత్తనము పైకి రాదు. ఆ ముళ్ళు అనేది కప్పేస్తాయి ఆ విత్తనం పైకి రాకుండా. అలాగే అటువంటి వాక్యము అంటే ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వంటి వాక్యం విన్నట్లయితే మనము అటువంటిగా మనం వాక్యం విన్నట్లయితే ధనమోహము, ఐహిక విచారము, ధనం వల్ల ఆ యొక్క ధనం వల్ల ముళ్ళ పొదలు ఎటువంటి ఉన్నాయో విత్తనం ఎలా అయితే ఎదగదో అలాగే ధనమోహం వల్ల మనలో ఉన్న వాక్యము పైకి రాలేదు, అంటే జీవించలేదు. మనలో ఉన్న వాక్యము జీవించలేదు, అక్కడికక్కడే ఉండిపోయి ధనం మీద మోహం ఎక్కువైపోతుంది. ఆ ఐహిక విచారము లేదంటే ఇంకా వగేరా అనేకమైన వాటిపై ఎక్కువ మోహం చూపించి వాక్యం మీద శ్రద్ధ చూపించలేని వారిగా ఉంటాము. ఇది ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వాళ్ళైతే. ఈ రోజు మూడు తెలుసుకోవడం ఏంటి? ఫస్ట్ ఏంటి? త్రోవ పక్కన పడిన విత్తనము. రెండవది ఏంటి? బండరాయి మీద. మూడోది ఏంటి? ముళ్ళ పొదల్లో పడింది. ఈ మూడాటిల్లో మనము ఏ విధంగానూ ఉండకూడదు. నెక్స్ట్ మనం చెప్పబోయేది ఏంటంటే మంచి నేలను పడిన విత్తనము. మంచి నేలను పడిన విత్తనం వలె మనము ఉండాలి. ఆ మూడు మనం ఉండకూడదు. ఈ నాలుగోది మంచి నేలను పడిన విత్తనం వలె ఉండాలని దేవుడు మనకి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన వాక్యం మాత్రమే మనల్ని జీవించగలదు. మంచి నేలను పడిన విత్తనం గలవాడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దేవుడిని వదిలిపెట్టడు. మనము ఈ రోజు కూడా అలాంటి వారిలా ఉన్నామా? మన హృదయము మంచి నేల మీద పడిన విత్తనం వల్లే ఉన్నదా, లేదంటే పై చెప్పుకున్న మూడు పరంగా ఉన్నదా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ మూడు రకంగా ఉంటే మనము ఫలించి అభివృద్ధి చెందలేము. కానీ మంచి నేల మీద పడిన వాళ్ళు 100 అంతులుగా 6 దంతులుగా
ఫలింపగలుగుతాడు. ఎందుకంటే దేవునిలో ఎంత ఎదుగుతాడు. విన్న వాక్యాన్ని లోతుగా హృదయంలో నాటగలిగి ఎటువంటి శ్రమలు వచ్చినా ఆ వాక్యం ద్వారా దాన్ని కంపేర్ చేసుకుని నాకేం పర్వాలేదు, నా దేవుడు నాకు తోడున్నాడు, నాకు ఎందుకు దిగులు అని ఆ తనలో తాను భరోసా ఇచ్చుకొని పైకి ఎదగలిగింది. అంతేగాని ఇప్పుడు కూడా డేలా పడిపోడు. అలాగే మనము మంచి నేలను పడిన విత్తనము వలె వాక్యములో మనం ఫలించే వారుగా మనం ఉండాలి. అటువంటి వారిగా మనము ఈరోజు ఉండాలి. ఇప్పుడు దాకా మనం ఎలా ఉన్నామన్నది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నుంచి ఈ రోజు మనం దేవుడు మనతో మాట్లాడారు కాబట్టి మంచి నేలను పడిన విత్తనం వల్లే ఉందాం. మంచి నేలను పడిన విత్తనం వల్లే ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దేవుని యొక్క వాక్యము మనల్ని మాట్లాడుతుంది. అంటే వాక్యం అనే విత్తనము మన హృదయంలో నాటబడుతుంది. మంచి నేలను పడి వాక్యం మాత్రమే మనుషులను ఫలింపజేస్తుంది. కనుక మనం మంచి నేలను పడిన విత్తనం వలె ఉండాలి. అలా ఉన్నట్లయితే దేవుళ్ళలో మనము ఫలించగలము. దేవునికి కూడా మంచి నేలను పడిన విత్తనం వలె చాలా ఇష్టము. మనము అలా జీవిద్దామా ఈ రోజు నుంచి అన్నా? ఇప్పుడు దాకా ఎలా జీవించామన్నది మనకు తెలియదు, దేవునికి తెలుసు ఎలా జీవించామని. కానీ ఈ రోజు నుంచి ఒకవేళ మనం మంచి నేలను పడిన విత్తనం వలె జీవించలేదంటే అది ఇప్పుడు దాకా అయింది, అది అయిపోయింది. కానీ ఈ రోజు నుంచి మంచి నేలను పడిన విత్తనము వలె మనము జీవించాలి. విన్న వాక్యాన్ని శ్రద్ధగా మైండ్ లో పెట్టుకుని హృదయంలో ఉంచుకుని ఆచరిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవిద్దాము. ఈ యొక్క చిన్న వాక్యము దేవుని జీవించుకొని కోరుతున్నాము. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. చక్కటి వాక్యాన్ని అందించిన అన్నయ్యకి అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్తామా? ప్రైజ్ లార్డ్. అందరము ఉన్న స్థలముల్లో బ్రోకరించిన వారమై ఈ వారంలో చేసిన తప్పిదములన్నిటినీ ప్రభు యొక్క పాదముల చెంత ఒప్పుకుంటూ ఆయన సన్నిధి నుంచి క్షమాపణ కోరుకుని వారే, పశ్చాత్తాపడుతున్న హృదయం కలిగిన వారే, విరిగి నలిగిన హృదయంతో ఆయనను ఆరాధించి స్తుతించి ఆయన నామమును గణపరుదాం. అందరూ ఇది నాతో చెప్తారా? పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి, నైజమును బట్టి పాపులమైన, తలంపును బట్టి, చూపును బట్టి పాపులమైన, వినుటను బట్టి, మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించమని నీ కుమారుని పరముఖంగా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రభువా, అవును నా దేవా, ఈ వారంలో తండ్రి చేసిన అపరాధములను బట్టి, ఇదిగో చేసిన తప్పిదములను బట్టి, పాపములను బట్టి అన్నిటినీ ఈ పాదముల చెంత ఒప్పుకుంటున్నామయ్యా. ఇదిగో ఈ వారంలో పాత సంవత్సరం నుంచి ఈ నూతనమైన సంవత్సరంలోనికి మమ్మను నడిపించి ఉన్నారు నా దేవా. ఇదిగో పాతవి గతించునన్నట్లుగా తండ్రి, మా పాత జీవితంలో గత సంవత్సరముల్లో ఉన్న బాధ, కీడు, దుఃఖము ఏదియూ మా చెంతకు రాక, ఇదిగో నూతనమైన ఈవులతో, నూతనమైన సంతోషముతో, నూతనమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరమును మీరు మమ్మల్ని నడిపిస్తూ దీవించుచున్నారని నమ్మిక కలిగి ఉన్నాం. ప్రభువా, నిన్ను ఆరాధించుటకు తండ్రి, నీ సన్నిధిన కూడుకున్న మమ్మల్ని అందరినీ కూడా తండ్రి దర్శిస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. నీ యొక్క ఆత్మ మా మధ్య నుంచి ఉన్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఇదిగో భక్తుడు అంటున్నారు తండ్రి, రేయింబగళ్ళు కూడా నా దేవుని సన్నిధిలో గడుపుట నాకు ఎంతో హాయి, ఎంతెంతో హాయి, ఎంతో సంతోషం అంటున్నారు తండ్రి. అవును తండ్రి, నీ సన్నిధిలో నిత్య సంతోషములు కలవని సెలవిచ్చావు తండ్రి. అటు విధంగా నీ సన్నిధిన నిన్ను స్తుతించుటకు కూడుకున్న మాకును నీ సన్నిధి యొక్క దీవెనలతో నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదమును అనుగ్రహింపచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువా, అందరము పాటతో ప్రభువుని గణపరుద్దామా? రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, రాజాని భవనములో
రేయింబగలు వేచి అందును, స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను, రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా దేవునికి ఆరాధన చెల్లిద్దామా, దేవునికి స్తుతిద్దామా. ప్రభువా నీవే తండ్రి గొప్ప దేవుడివి. దేవా నీవే తండ్రి నా ఆదరణకర్తవి. దేవా నీ సన్నిధిలోనే మాకు ఆనందము తండ్రి. అందరము కూడా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. అంతట నివసించు యెహోవా ఎలోహి ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహి ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబగలు వేచి ఉందును. పరిశుద్ధ పరచు యెహోవా కదేశు ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా కదేశు ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే. రూపించు దైవం దేవా
ప్రవ్వా అవును తండ్రి ప్రవ్వా, రూపించింది మీరు తండ్రి ప్రవ్వా, మాకు న్యాయము తీర్చువారు నీవు తండ్రి ప్రవ్వా. ఇదిగో మేము చేసిన అపరాధములు, మేము చేసిన దోషములే ఈ రోజున మా ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుకుంటున్నాయేమో నా దేవా ప్రవ్వా. ఇదిగో నీకు తలయొగ్గిన వారుగా తండ్రి, మా నీతిని నిలబెట్టుకుని వారుగా ఉండే నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ఈ లోకమును చేసే ప్రతి ఒక్క క్రియకు తప్పక ప్రతిఫలం ఉంటుంది తండ్రి. ఇదిగో నీవు ఏది విత్తుతావో అదే కోస్తావని లేఖనం సెలవిస్తుంది తండ్రి ప్రభువా. ఈ రోజున నీ సన్నిధిలో నీతి విత్తువారుగా మేము ఉండి నీ కృపను అనుగ్రహింప చేయండి నా ప్రభువా. నీతిని మేము చూచే నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. నీతిమంతులు వర్ధిల్లుతారు, ఇదిగో వాళ్ళు వెలుగు చూచెదరు అని వాక్యలేఖనములు సెలవిస్తున్నాయి తండ్రి. అదే విధముగా తండ్రి నీ యందు నీతి నుంచుకుని, నీ యందు నీతి న్యాయములతో యథార్థవంతముగా నిన్ను ఆరాధించే భాగ్యముని అండి తండ్రి. యథార్థ హృదయులై నీ సన్నిధికి నీవు చేరే భాగ్యముని అండి నా ప్రభువా. ప్రభువా ఈ రోజున నీతి కలిగి ఉన్నవారుగా నిన్ను ఆరాధించుటకు నీ సన్నిధిని కోరుకొని ఉండగా మా ఆరాధన అంతటినీ మీరు స్వీకరిస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. అందరము పాడుదామా? ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. దేవుని స్తుతిద్దామా? విరిగి నలిగిన హృదయముతో దేవుని స్తుతిద్దామా? ఇదిగో నీవు కలిగి ఉన్న నీతి అంతటితో దేవుని స్తుతిస్తున్నావా? లేదా ఇదిగో ఇంకను అబద్ధ జీవితమనే జీవిస్తూ దేవుని ఆరాధిస్తున్నావా? ప్రభు అంటున్నారు కదా, అబద్ధముతో చేసిన స్తుతి, అబద్ధంతో చేసిన ఆరాధనని లక్ష్యముంచును అంటున్నారు దేవుడు. గనుక ఇదిగో నీ పాప జీవితమునంతా వదిలిపెట్టు ఈ రోజు సన్నిధిన. ఇదిగో దేవుని వైపు నీతిగా చూస్తూ యథార్థత కలిగిన వారిగా ప్రభువా, ఇక మీదట నేను పాపము చేయనయా, ఇక మీదట నేను కష్టపడి శ్రమ నొంది ఇదిగో నేను లాభం పొందులాగున నీ సహాయం అనుగ్రహించండి అయ్యా అని ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రార్థన చేద్దామా? దేవా నీకేనయ్యా ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. దేవా స్తోత్రములయ్యా, నీకు వందనములు తండ్రి. ఇదిగో మా ఆరాధన స్తుతినంతటిని మీరు అంగీకరించి ఉన్నారని, గైకొని ఉన్నారని విశ్వాసముతో నీ సన్నిధి నిలిచి ఉన్నాం నా ప్రభువా. ఇదిగో న్యాయము తీర్చువాడు యెహోవయే అన్నట్లుగా తండ్రి ప్రభువా. ఇదిగో మేము చేయి ప్రతి క్రియకు ప్రతిఫలం ఇచ్చి దేవుడు నీవు తండ్రి ప్రభువా. ఇదిగో ఈ రోజున నీ సన్నిధిన మా పాపములన్నిటినీ ఒప్పుకొనిచుండగా తండ్రి మమ్మను కడగండి తండ్రి, మమ్మను శుద్ధీకరించండి తండ్రి. మాలో ఉన్న మలినమును, మాలో ఉన్న చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు, ఇదిగో నీకు హేయమైన వాటినన్నిటినీ నేడే మా హృదయము నుంచి, మా ఆలోచన నుంచి తీసివేయగల భాగ్యమును మా అందరికీ మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ఇదిగో చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు నీ హృదయ ఆలోచనలో కలిగి ఉన్నావేమో, అవి ఆ యొక్క చీకటి తలంపులు ప్రభు యొక్క వెలుగును చూడనివ్వకుండా ఆపి చేస్తున్నాయేమో. ప్రభు అంటున్నారు కదా, వాటన్నిటినీ విడిచిపెట్టి ఇదిగో ఒప్పుకొని నా యొద్దకు రమ్మంటున్నారు కదా. అందరము కూడా ప్రభువా ఈ పాపము నాలో ఉందేమోనయా, ఇదిగో ఈ దోషము నాలో ఉందేమోనయా, వదిలిపెడుతున్నాను ప్రభువా, ఇక నేను దాని జోలికి పోనంటూ తీర్మానము చేసుకుంటూ దేవునికి వైపు చూద్దామా? ప్రభువా ఇదిగో నీ సన్నిధి ఉండన మమ్మలను మీరు దర్శించండి అయ్యా. ఇదిగో నీ కృప ఉంటే మేము జీవించగలమయ్యా, నీ సన్నిధి కాంతి మా మీద ఉన్న ఎడల మేము నివసించగలమయ్యా. ఇదిగో ఈ శరీర ఆహారములు తాత్కాలికంగానే మాకు పనిచేస్తాయేమో తండ్రి, కానీ నీవిచ్చు ఆత్మీయ ఆహారము తండ్రి ఇదిగో జీవాహారమై ఉంది తండ్రి ప్రభువా. ఇదిగో మా యొక్క జీవమును వెలిగించేదిగా ఉంది తండ్రి, మా యొక్క జీవమును ఉజ్జీవింపచేసి బ్రతికించేదిగా ఉంది తండ్రి. ఇదిగో అటువంటి చక్కటి
ఆహారముతో జీవాహారముతో తండ్రి మా హృదయములు నింపిన నా ప్రభువా నీకు వందనములు తండ్రి. నేటి దినమున వాక్యముతో మాతో మాట్లాడుతున్నారు కదా తండ్రి. ఇదిగో విత్తనము అనగా వాక్యముతో సమానమని సెలవిస్తున్నారు తండ్రి. ప్రతి దినము కూడా ఈ సన్నిధి యందు నీ వాక్యము నిలుపుతున్నావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రములయ్యా. ఆ యొక్క వాక్యమనే విత్తనమును నీ హృదయం అనే ఇదిగో గుడిలో దానిని నువ్వు ఏ చోట పడవేస్తున్నావు? తుప్పలలో పడవేస్తున్నావా? రాళ్ళు ఉన్న చోట పడవేస్తున్నావా? ఇదిగో మంచిగా లేని స్థలమునందు దాన్ని పడవేస్తున్నావా? అది అలాగనే జరిగితే అది వ్యర్థముగానే పోవును, ఫలించక కృషించిపోవునేమో, నశించిపోవునేమో. అటు విధముగా కాకుండా మంచి నేలను పడు విత్తనము వలె మంచి నేలను పడు వాక్యమును ఇదిగో నీ హృదయములో భద్రపరుచుకోమంటూ నేటి దినమున వాక్యములో మాతో మాట్లాడిన నా ప్రభువా నీకు స్తోత్రములయ్యా. ప్రతి దినము వాక్యం వింటున్న మేము మా హృదయముల్లో మంచి స్థలముల్లో దాన్ని భద్రము చేసుకొనగల నీ కృపను అనుగ్రహించండి నా ప్రభువా. ఇదిగో తండ్రి దైవ గ్రంథం సెలవిస్తుంది తండ్రి, దేవుని వాక్యమును నుదుటికి బాసికము వలె కట్టుకోమంటున్నారు తండ్రి. ఇదిగో అటు విధముగా మా హృదయముల్లో మా ఆలోచనలో నీ వాక్య ధ్యానము మేము చేస్తున్నప్పుడు, నీ వాక్య తలంపుల్లో మేము నిండి ఉన్నప్పుడు తండ్రి, ఇదిగో మేము ప్రకాశింపజేయగలము తండ్రి. మేము ఇదిగో వెలుగుగా ముందుకి ఈ లోకంలో సాగగలము తండ్రి. అట్టి భాగ్యమును వాక్యమన్న మా అందరికీ తండ్రి ఇదిగో దాన్ని విని వదిలిపెట్టువారుగా కాకున్నట్లుగా, తుప్పల్లోనూ పొదల్లోనూ పడవేయువారుగా మేము కాకుండానట్లుగా తండ్రి, మా వాక్యం ఇదిగో మీ విన్న వాక్యం అంతటిని మా హృదయంలో దాచుకుని ఉండగల భాగ్యమును అనుగ్రహింపచేయండి తండ్రి. మరియమ్మ వలె ఇదిగో మీ యొక్క మాటలను హృదయములో తలపోసుకొనగల భాగ్యమును ఇయ్యండి తండ్రి. ప్రభువా ఆ యొక్క హృదయంలో ఉన్న మాటలను మా నోటి నిండా మా నోటి ద్వారా అనేకులకు ఇదిగో మీరు చెప్పింపచేస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ప్రభువా దైవ వాక్యం సెలవిస్తుంది తండ్రి, హృదయంలో నీవు ఏ ఆలోచనలు కలిగి ఉంటావో ఆ ఆలోచనలు కలిగిన యొక్క మాటలే నీ నోట నుండి వస్తాయని దైవ గ్రంథం సెలవిస్తుంది తండ్రి. ఇదిగో మా హృదయంలో వాక్యము నుంచుకున్న ఎడల మా నోటి మాటల్లో కూడా వాక్యమే వచ్చును తండ్రి. అట్టి భాగ్యము అనుదినము ఈ సన్నిధి యందు వాక్యం వింటున్న మా అందరికీ మీరు అనుగ్రహింపచేయండి నా ప్రభువా. ఇదిగో ఈ రోజున విశ్రాంతి దినమున ఎవ్వరునూ విడవబడకున్నట్లుగా ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో రక్షించినందుకు నీకు అనేక వందనములు చెల్లించుకుంటున్నా ప్రభువా. నీ సన్నిధి కూడుకొని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయమును మీరు దర్శించండి తండ్రి. వారి యొక్క హృదయంలో ఉన్న బాధను, దుఃఖమును, ఇదిగో శ్రమను, శోధనను, ఇబ్బందులను అన్నిటినీ తీసివేయండి తండ్రి. నీ యొక్క సమాధానమును అనుగ్రహించిన వారే తండ్రి వారి యొక్క నూతన వారంలోనికి అడుగు పెట్టబోచుండగా తండ్రి జరుగు కార్యములన్నిటిలోనూ తోడేనేడేయండి, నడిపింపచేయండి తండ్రి. ఏ బిడ్డ యొక్క ఉద్యోగములకు వెళ్తున్నారో, ఏ బిడ్డ యొక్క చదువులకు వెళ్తున్నారో, ఏ బిడ్డ ఏ పనులకు వెళ్తున్నారో వారు రాకపోక ప్రయాణములన్నిటిలోనూ తోడేనేడేయండి, నడిపింపచేయండి తండ్రి. వారు తలపట్టబోయే నూతన కార్యములన్నిటిలోనూ కూడా తండ్రి ప్రభువా కార్య ప్రారంభం మొదలుకొని కార్యాంతము వరకు కూడా నీ కృపను నిశ్చయముగా అనుగ్రహించిన వారే ఘనముగా వారి పనులు సాగింపబడని కృపను అనుగ్రహింపచేయండి తండ్రి. మరలా ఇదిగో నీ సన్నిధిని సురక్షితంగా నేను ఆరాధించుకొనగల భాగ్యమును మా అందరికీ మరొక మారు అనుగ్రహింపజేస్తున్నారని పూర్తి విశ్వాసము నమ్మిక కలిగిన వారమే తండ్రి. నీ సన్నిధిని ఉన్న మమ్మల్ని అందరినీ దీవించుచున్నారని నమ్మిక కలిగి ఉండగా ప్రార్థనలో అడిగి ఉన్నవన్నీ కూడా సంపూర్ణముగా ధారాళముగా అనుగ్రహించి ఉన్నారని విశ్వసించుండగా ప్రార్థన దగ్గర ప్రతిఫలం నిమ్మని నజరేయుడైన ప్రవేశనామను ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చమని భూమి నెరవేర్చబడును గాక. నేడు మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మేము ప్రార్థన చేసిన ప్రకారం మా ప్రార్థనను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తం చే अपवादिक रेखलाम प्रवेश रक्तम जय अपवादिक रेखलाम प्रवेश रक्तम संपूर्ण विजय अपवादिक रेखांतकाल नाशनम హల్లెలూయా 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 స్తోత్రం 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూపా విజయ సంస్తుతులే నీకు జయమేలాభించు నీకు విశ్రమంతట సర్వదీక్ష
జయమేళవించు నీకు విశ్వమంతట సర్వదీక్ష ప్రజల వలన నిత్యమైన ప్రణుతులు సిద్ధించు నీకు విజయ సంస్తుతులే నీకు. ప్రైజ్ లార్డ్ అందరికీ.